16వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి నామధారకునితో ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, స్వామివారు శిష్యులందరినీ కూడా తీర్థయాత్రలకు సాగనంపారు. కానీ నేను మాత్రం స్వామివారి సేవలోనే ఉన్నాను. ఈ వైద్యనాథం అనేటటువంటి క్షేత్రం కడు మనోహరమైనటువంటిది. ఇక్కడ స్వామివారు గుప్తంగా 1 సంవత్సర కాలం నివసించారు. వారు అక్కడ ఉన్నటువంటి కాలంలో ఒక చిత్రం జరిగింది. ఒక బ్రాహ్మణుడు స్వామివారి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారము చేసి స్వామివారిని స్తుతించి ఈ విధంగా అడిగాడు. స్వామి, నేను చాలా కాలం నుండి తపస్సు చేసుకుంటున్నాను, అయినా కానీ మనస్సు స్థిరం అవ్వలేదేమి అని అడిగాడు. అప్పుడు స్వామివారు నవ్వుతూ, నాయనా, గురువు లేకుండా నీవు తపస్సు ఎలా చేశావు అని చెప్పి అడిగారు. అందుకు ఆ బ్రాహ్మణుడు, స్వామి, నేను ఒక గురువు వద్ద చాలా కాలం సేవ చేశాను. ఆయన ఉపదేశం ఏదైనా ఇస్తారనే ఉద్దేశంతో సేవించాను. అయినా కానీ వారు నాకు ఏ ఉపదేశము ఇవ్వలేదు. వారు ఏమీ చెప్పలేదనేటటువంటి ఉద్దేశంతో ఒకరోజు వారు చెప్పినటువంటి సేవ నేను చేయలేదు. అందుకని వారు నన్ను తిట్టారు. అందువలన నేను వారిని విడిచి వచ్చేశాను. మీ దర్శన భాగ్యంతోనే నాకు మనస్సు శాంతించింది అని అన్నాడు. అప్పుడు స్వామివారు ముక్కు మీద వేలు వేసుకొని, అయ్యో బ్రాహ్మణుడా, ఎంత పని చేశావు! ఇలా దొరికిన ప్రతి గురువు వెంటబడి నీవు తిరుగుతూ ఉంటే మనస్సు స్థిరం అవుతుంది అని చెప్పి అనుకుంటున్నావా? నీవు చాలా తప్పు చేశావు. దేవాలయములో మల విసర్జన చేసి అందుకు తిట్టిన వాణ్ణి తప్పు పట్టినట్లుగా ఉందిరా నీవు చేసిన పని అని చెప్పేసి అన్నారు. అప్పుడు అతడు శ్రీగురుని యొక్క పాదాలకు నమస్కరించి క్షమించమని, గురుతత్వాన్ని బోధించమని చెప్పేసి వేడుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నాయనా, వెనుకటి కాలంలో శిష్యులు గురువుల యొక్క ఆశ్రమాలకు వెళ్ళి సేవ చేస్తూ విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. శిష్యులలో ఉన్నటువంటి తమో గుణాన్ని, అహంకారాన్ని అంతరింపచేయుట కొరకు గురువులు అనేక రకాల పరీక్షలకు గురి చేస్తూ ఉండేవారు. గురువు యొక్క కృపా దృష్టి చేతనే సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణం చెబుతాను విను అని ఈ క్రింది విధంగా శ్రీ గురుడు చెప్తూ ఉన్నాడు. నాయనా, ద్వాపర యుగంలో దౌమ్యుడు అనే ఒక బ్రహ్మర్షి ఉండేవాడు. ఆయన దగ్గర అరుణి, వైద్యుడు, ఉపమన్యువు అనే శిష్యులు 3 ఉండేవారు. ఒకనాడు దౌమ్యుల వారు అరుణి అనే శిష్యుణ్ణి పిలిచి, నాయనా, మన పొలంలోని వరి పైరు ఎండిపోతూ ఉన్నది, దానికి నీరు పెట్టు అనే సేవను అప్పగించారు. అరుణి గురుసేవ లభించినందుకు ఎంతో సంతోషించి పొలానికి వెళ్ళి గండి పెట్టి నీరు మళ్లించాడు. పొలంలోని గండికి అడ్డు వేయాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఎంత మట్టి వేసినా కానీ అక్కడ నిలవలేదు. ఎలాగైనా సరే గురువు చెప్పిన పని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆ గండికి తానే అడ్డుగా పడుకున్నాడు. నీటి ప్రవాహ ఒత్తిడి వలన అతని యొక్క శరీరము బాధ కలిగి స్పృహ కోల్పోయాడు. చీకటి పడిన శిష్యుడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి దౌమ్యుల వారు పొలానికి వచ్చి పొలం నిండా నీరు ఉండడం గమనించి అరుణి కోసము వెతికారు. చుట్టూ చూచి అరుణి కోసం వెతుకుతూ గండి వద్దకు వచ్చారు. ఎక్కడా అరుణి కనిపించకపోయేసరికి అరుణి కోసము పెద్దగా పిలిచారు. అప్పుడే స్పృహ నుండి మేల్కొన్నటువంటి అరుణుని చూచి అతని యొక్క గురుభక్తికి మెచ్చి శిష్యుణ్ణి లేవనెత్తి అతని యొక్క సేవకు ఎంతో సంతోషించి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించి దౌమ్యుల వారు అరుణితో ఇలా అన్నారు. నాయనా,
నీవు సమస్త శాస్త్ర పారంగతుడివి అగుదువుగాక, ఇంటికి పో, నీవు తగినటువంటి కన్యను వివాహమాడి సుఖంగా ఉండమని చెప్పి ఆశీర్వదించారు. దౌమ్యుల వారి యొక్క ఆశీర్వచనము తోడనే అరుణిలో విశేషమైనటువంటి జ్ఞానం ఉదయించింది. ఆ తర్వాత కొద్ది కాలమునకు దౌమ్యుల వారు రెండవ శిష్యుడైనటువంటి వైద్యుణ్ణి దగ్గరకు పిలిచి, నాయనా, వరి పైరు పక్వానికి వచ్చింది, నీవు పొలానికి వెళ్ళి పైరును జాగ్రత్తగా కాపలా కాసి పైరును కోసి గింజలు ఊడ్చి ధాన్యము రాసి చేసుకొని రమ్మని పంపించారు. వైద్యుడు దౌమ్యుల వారు చెప్పినట్లే చేసి ధాన్యపు రాశిని సిద్ధం చేశానని చెప్పేసి విన్నవించాడు. అప్పుడు దౌమ్యుల వారు ఒక బండిని దున్నపోతును ఇచ్చి బండిలో ధాన్యపు రాశిని ఎక్కించుకొని రమ్మని చెప్పారు. వైద్యుడు ఎంతో సంతోషించి బండిలోనికి ధాన్యపు రాశిని ఎక్కించి ఒకవైపు ఒక దున్నపోతును కట్టివేసి రెండవ వైపు దున్నపోతు లేనందువల్ల కాడిని తన యొక్క భుజానికి కట్టుకొని వస్తూ ఉండగా దారిలో ఒక బురద గుంటలో బండి కూరుకొని పోయింది. కాడి నుండి దున్నపోతును తొలగించి బురద గుంట నుండి బండిని ఎలాగైనా సరే లేపాలనేటటువంటి ఉద్దేశ్యంతో చక్రాన్ని భుజంపై ఎత్తుకొని ఆ శ్రమకు ఓర్వలేక పడిపోయాడు. ఇంతలో దౌమ్యుల వారు అక్కడికి వచ్చి రక్తసిక్తమై ఉన్నటువంటి అతని యొక్క భుజాన్ని చూచి గురుభక్తికి మెచ్చి శిష్యునిపై తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరింపచేశారు. వెంటనే అతనిలో కూడా విశేషమైనటువంటి జ్ఞానం ఉదయించి సర్వశాస్త్ర పారంగతుడు అయ్యాడు. ఆ తర్వాత కొంతకాలానికి దౌమ్యుల వారు మూడవ శిష్యుడైనటువంటి ఉపమన్యువుని పిలిచి, నాయనా, నీవు ఆవులను తోలుకొని అడవికి వెళ్ళి మేపుకొని రా అని చెప్పేసి అన్నారు. ఈ ఉపమన్యువు అమితముగా భోజనం తినేవాడు. సోమరితనం అతని యొక్క శరీరానికి బాగా అంటుకొని ఉన్నది. అతడు కూడా గురుసేవ లభించినందుకు ఎంతో సంతోషించి ఆశ్రమానికి వచ్చి ఆవులను తోలుకొని అడవికి వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో ఆకలి అవుతుండడం వల్ల ఆవుల్ని తోలుకొని ఆశ్రమానికి వచ్చాడు. దౌమ్యుల వారు అది చూచి, నాయనా, నీవు సూర్యాస్తమయ సమయం వరకు ఉండి ఆవుల్ని మేపుకొని రావాలి అని చెప్పేసి చెప్పారు. అతడు మరుసటి రోజు నుంచి మధ్యాహ్న సమయమునందు ఆకలికి ఓర్వలేక దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఇళ్లకు వెళ్ళి భిక్ష తీసుకొని తింటూ ఉండేవాడు. ఒక రోజున దౌమ్యుల వారు అతని శరీరంలోని బలుపు తగ్గనందువల్ల మధ్యాహ్న ఆకలి వేళ ఏమి చేస్తున్నావు అని చెప్పేసి అడిగారు. అప్పుడు ఉపమన్యువు తాను బ్రాహ్మణుల యొక్క ఇళ్లల్లో భిక్ష తెచ్చుకొని తింటున్నట్లుగా చెప్పారు. అప్పుడు దౌమ్యుల వారు, నన్ను విడిచి నీవు భోజనం చేస్తున్నావట్రా, నీవు తెచ్చుకున్నటువంటి భిక్షను నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నారు. ఉపమన్యువు అలాగే చేస్తున్నాడు. ఉపమన్యువు ఆకలికి ఓర్వలేక రెండవసారి భిక్షను తెచ్చుకొని తింటూ ఉండేవాడు. ఆ తరువాత కొంతకాలమునకు దౌమ్యుల వారు కారణం తెలుసుకుని రెండవసారి భిక్ష కూడా తనకే ఇవ్వమని చెప్పేసి చెప్పారు. ఉపమన్యువు చేయునది లేక రెండవసారి భిక్షను కూడా గురువు గారికే సమర్పించి ఆవుల దగ్గర దూడలు తాగగా మిగిలినటువంటి పాలను తాగుతూ ఉండేవాడు. దౌమ్యుల వారు అతని శరీరంలో మార్పును గమనించి కారణం అడిగి తెలుసుకుని, ఒరేయ్, నీవు పశువుల ఎంగిలి తాగితే నీవు కూడా పశువు అయిపోతావు, తాగవద్దు అని చెప్పి హెచ్చరించారు. ఇక ఉపమన్యువు మధ్యాహ్న వేళ ఆకలి బాధకు తట్టుకోలేక జిల్లేడు పాలు ఎంగిలివి కావని చెప్పి తలచి ఒక దొప్పలో పెట్టుకొని తాగుతూ ఉండగా అవి చిదిమి కళ్ళల్లో పడి గుడ్డివాడై దారి కనిపించకుండా నడుచుకుంటూ వెళ్ళి ఒక పాడుబడిపోయినటువంటి ఆ బావిలో పడిపోయాడు. దౌమ్యుల వారు సూర్యాస్తమ సమయం వరకు చూచి శిష్యుడు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఉపమన్యువును వెతుకుతూ ఆ బావి దగ్గరకు వచ్చి పెద్దగా పిలిచారు. గురువు గారి యొక్క పిలుపు విన్నటువంటి ఆ ఉపమన్యువు బావి నుండే శబ్దం చేసి తెలిపాడు. దౌమ్యుల వారు జరిగిందంతా కూడా గ్రహించి అశ్వనీ దేవతలను ప్రార్థించమని అతనితో చెప్పారు. అతడు స్మరించగానే దృష్టి వచ్చి బావి నుండి బయటకు వచ్చి భక్తితో గురునికి నమస్కరించాడు. దౌమ్యుల వారు అతన్ని కౌగలించుకొని
ఆశీర్వదించి, నాయనా నీ భక్తికి నేను ఎంతో సంతోషించాను అని హస్తాన్ని శిష్యుని యొక్క నెత్తిపై ఉంచారు. తక్షణమే అతడు కూడా అరుణీ వైద్యుల వలె సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. విశేషమైనటువంటి జ్ఞానం అతనిలో కూడా ఉదయించింది. అప్పుడు దౌమ్యుల వారు అతనితో గృహమునకు వెళ్ళి తగినటువంటి కన్యను వివాహమాడి సుఖంగా జీవించు, నీతో సమానుడైనటువంటి ఉదంకుడనేటటువంటి శిష్యుడు నీ వద్ద విద్యను అభ్యసిస్తాడు, నీకు గురుదక్షిణగా పాతాళ లోకము నుండి నాగకుండలాలను తెచ్చి సమర్పిస్తాడు, నీ కీర్తి ఆ శిష్యుని ద్వారా చిరస్థాయిగా ఉండగలదు అని అతన్ని పంపివేశారు. శ్రీగురుడు ఆ బ్రాహ్మణునితో గురుభక్తి ప్రభావంతో కూడినటువంటి ఈ కథను చెప్పి, నాయనా గురువే తల్లి తండ్రి దైవము, ఎవరైతే ఈ భావంతో గురువును అర్చిస్తారో వారికి మాత్రమే ఆయన దర్శనము తోడనే సకలము సిద్ధిస్తాయి. గురుద్రోహికి ఇహపరమన సుఖమే లేదు. ఇప్పటికైనా కాని అజ్ఞానాన్ని విడనాడు, నీ పూర్వ గురువు దగ్గరకు వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, స్వామి, ఇప్పుడు నేను గురువు యొక్క నిజతత్వాన్ని తెలుసుకున్నాను, నేను నిజంగా గురుద్రోహాన్ని చేశాను, ఇక నేను జీవించి ప్రయోజనమేమున్నది, ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు, నాయనా పశ్చాత్తాపమే మొదటి మెట్టు, నీలో సగపాపం నశించింది, నీవు నీ గురువును దర్శించి ఆ రూపములో నన్ను ధ్యానించుకో, ఆయన నీకు సంతుష్టులవుతారు అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు స్వామి యొక్క పాదములపై పడి, స్వామి, అజ్ఞానం అనేటటువంటి గాఢాంధకారములో మునిగి ఉన్న నాకు జ్ఞానజ్యోతి వలె మీరు కనిపించి అజ్ఞానాన్ని పారద్రోలారు అని శ్రీగురుని యొక్క ఆశీస్సులను తీసుకుని వెళ్ళి పూర్వగురువును ఆశ్రయించి కృతార్థుడైనాడు. నాయన నామధారక, ఈ విధంగా శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారు వైద్యనాథ క్షేత్రములో 1 సంవత్సరము ఉండి ఆ తర్వాత ఆ క్షేత్రాన్ని విడిచి కృష్ణానదీ తీరములో భిల్లవటి అనేటటువంటి గ్రామానికి వెళ్ళి నదికి పశ్చిమ తీరమున ఉన్న ఔదంబర వృక్ష సమీపమునందు కొంతకాలము నివసించారు అని సిద్ధయోగి నామధారకునితో చెప్పాడు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.